అండ్ సెట్ లో చాలా మంది నేను ఒకటి నేర్చుకోవడం అంటే ఈ గుణం నేను సీనియర్ యాక్టర్స్ దగ్గర చూస్తుంటే మన చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, వేరే ఆర్టిస్ట్ అందరూ ఒక్కొక్క టైమింగ్ వస్తారు. ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్ట్ అందరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, సీనియర్స్ అందరూ వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్ టైం చెప్పిన టైం ఒక 5-10 minutes బిఫోర్ ఉంటారంట. అండ్ షార్ట్ వాళ్ళు రాగానే అంతా చేస్తారు. ఎగ్జాక్ట్గా తనదే నేను చూసాను అనమాట. వాళ్ళు ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు 7కి చెప్పారనుకోండి, 6:50 కదా తను రెడీగా ఉంటుంది, వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటుంది అనమాట. సెట్లో అందరూ రాకముందు తను మేకప్ చేసుకుని రెడీ కూర్చుంటుంది అనమాట. తను ఒకటే మాట చెప్పేది, రేపు నా మీద ఒక బ్లాక్ మార్క్ సెట్లో కనపడకూడదు. ఏంటంటే కీర్తి గారి నుంచి షూట్ లేట్ అయింది అన్న నాకు పేరు వద్దే వద్దు. వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇకపోయినా నాకు పర్లేదు, కానీ కీర్తి గారు వల్ల షూట్ లేట్ అయింది అన్న నాకు ఒక బ్లాక్ మార్క్ వద్దే వద్దు ఇండస్ట్రీలో అని చెప్తుంది. నేను నిజంగా తన దగ్గర చాలా అది ఇన్స్పైర్ తీసుకున్నాను. నేను చాలా లేట్ యాక్చువల్ చెప్పాలంటే, అంటే కొద్దిగా సోమరిపోతే, బట్ కానీ ఏమంటే నేను ఎస్టిమేషన్ అంటే ఓకే హాఫ్ అన్ అవర్ ప్రకారం పోదాంలే. ఇంకోటి ఏంటంటే నేను రియాలిటీ చూస్తాను కదా సార్, అంటే చెప్పిన ఎవరు స్టార్ట్ చేయరు అక్కడ. పోయి మనం కూర్చొని ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి, టైం కిల్ చేస్తుండాలి. దాని బదులు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుందని చెప్పి నాకు ఒక ఫీల్ ఉంటుంది. బట్ కానీ నా నుంచి నేను లేట్ చేసుకుని పోను అనమాట. బట్ కొద్దిగా నేను టైం టు లేదు. తను అలా కాదు, 7కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనం ఇక్కడ టైమింగ్ చెప్పాం కదా, మార్నింగ్ నుంచి తొందరగా ఆ టైం మనం అక్కడ ఉండాలి. రావాలి కాబట్టి ట్రాఫిక్ ఫుల్ పడింది. దానికి ముందే నేను మీకు మెసేజ్ పెట్టేసా, 20 minutes 30 minutes లేట్గా వస్తాను. అంత చేసినా కానీ కొన్ని ప్రొడక్షన్ హౌస్లో వచ్చేసి తను మళ్ళీ వేరేలాగా మాట్లాడడము. అంటే ఒక 2 రీసెంట్గా ప్రొడక్షన్ హౌసెస్ తను కష్టపడిన డబ్బులు తనకి ఇవ్వడానికి వాళ్ళు చాలా ఆలోచించారు. తన కష్టపడిన డబ్బులు మళ్ళీ దాని గురించి వేరేలాగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము. అమ్మాయి ఎంతో డిమాండ్ చేసి మాట్లాడుతుంది. అరే తను కష్టపడి చేసిన డబ్బులు తప్ప వేరే ఎక్స్ట్రా అడగట్లేదు కదా. మీకే తెలిసి ఉంటుంది, నవ్ యు ఆర్ ఇంటూ సీరియల్ ఇండస్ట్రీ, యు నో ద పెయిన్ ఎలా ఉంటుంది. డే అండ్ నైట్ పనిచేశాను నేను దానికి. నా డబ్బులు అడిగితే తప్ప, ఇప్పుడు మీరు చేస్తారు, మీరు డబ్బులు అడిగితే మీరు ఎదవలా అయిపోతారు అక్కడ. దానికోసం ఏం చెప్పేది, ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది, ఆ అమ్మాయిని చూసి తీసుకోండి ఇలా చెప్పడం చాలా బాధగా ఉంటది. అది నాకు అంటే అడగకుండా ఉంటే మీరు మంచివాళ్ళు, అది అడగకుండా మంచి వాళ్ళు అనమాట. లైఫ్ ఎలా లీడ్ అవుతుంది, మన బ్రతుకుతున్నది దాని మీద కదా. ఇంకా మేము అడగకుండా ఎలా ఉంటాం. ఓకే మనకేదో చేసి పెట్టిన చాలా ఉందలే నడుస్తాయి, నేను ఇక్కడ ఏదో ఫ్యాషన్కి వెళ్ళి వస్తున్నానంటే ఓకే అవదు కదా. మనకి ఏం డబ్బులు వస్తుందో ఆ డబ్బులతో లైఫ్ లీడ్ అవ్వాలి. అరే నా డబ్బులు ఇవ్వరా అంటే వాళ్ళకి అది వేరేలాగా పోర్ట్రే అయ్యి వాళ్ళు మళ్ళీ ఛానల్స్ వేరే డిస్కషన్ చేసుకుంటూ ఈ మిడిల్లో ఉంటారు కదే కొంతమంది, వాళ్ళకి పని పాటు ఉండదు. నలుగురు గురించి మాట్లాడడమే, ఒకరి గురించి పాయింట్అవుట్ చేయడమే. ఫస్ట్ వాళ్ళ దోశలో ఎన్ని తూతులు ఉన్నాయని అసలు చూడరు. వాళ్ళు చాలా తూతులు ఉంటాయి, పక్కనున్న దోశ ఓ వాళ్ళ ఇంట్లో పెద్ద తూతు పడింది అంటారు. ప్రపంచం నడుస్తున్నదే అది. నేను చాలా నేర్చుకున్నా తెలుసా, ఇంత మాట్లాడేదాన్ని కాదు. మీకే తెలిసి ఉంటుంది, బిగ్ బాస్ నుంచి ఎన్ని మాటలు 4 అంటే 4 ఇంత సాఫ్ట్గా మాట్లాడేదాన్ని. నేను ఇప్పుడు కూడా చూస్తుంటాను. బట్ చాలా నేర్చుకున్నా. నాకు మనుషుల మీద జిగుప్సే వచ్చేసింది. మనుషులు మనలాగా ఉండరు మహేందర్, ఉండరు అసలు. నమ్మకమైన వ్యక్తి కాదు. దానికే నేను ఎక్కువ, మీరు నన్ను చూసుంటే నేను ఎక్కువ ఫ్రెండ్స్ బయట తిరుగును, నా ఎళ్ళను.